అనుకోలేదు. అనుకొనని మార్గాల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. నీడ నీరు లేని ఎడారి లాంటి మార్గాలలో, ఏ మాత్రం కూడా ఊహించని ఎరుగని మార్గాలలో మనల్ని ముందుకు నడిపిన జయవీరుడా. మార్గమైతే తెలీదు, దారైతే ఎడారే. కానీ ఒక ధైర్యం ఏంటంటే, నా ముందు నడిచే జయ వీరుడువు నువ్వు ఉన్నావు. నా విజయ సంకేతము నీవే. నేను ఆనందించే నా ఆనందము నీవే. నేను ఆనుకున్న నా ఆధారం నీవేనయ్యా. నిన్ను ఆనుకుని ముందుకెళ్తున్నానయ్యా. జీవితం అయితే ఏం అర్థం కావట్లేదు, ఏమీ తెలియట్లేదు. పరిస్థితి అంతా గందరగోళం, ఎటు తోచలేని పరిస్థితి. లైఫ్ ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఇంకా స్టిల్ నేను బ్రతుకుతున్నానంటే నీవున్నావన్న ఒక ధైర్యం, నీవు నడిపిస్తావన్న ఒక నిరీక్షణ, నీవు నా ముందు నడిచే జయ వీరుడు అనేటువంటి ఒక ఆదరణతోనే ముందుకెళ్తున్నానయ్యా అంటూ ఆ ఒక్క చరణాన్ని మనం పాడుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ అనుభవిస్తూ పాడండి, అనుభవిస్తూ. ఎడారి త్రోవలో నే నడచిన, ఏరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి తోటలో నే నడచిన, ఏరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా నా విజయ సంకేతమా. సంకేతమా. నీవే నీవే నా నీవేనా జయ గీతము, నీవే నీవేనా ఆధారము. నీవే నీవే నీవేనా ఆనందము. ఆనందము నీవేనయ్యా. నీవే నీవే నా ఆధారము నీవేనయ్యా, నా ఆధారము. ఆధారము నీవేనయ్యా. సుమధుర స్వరముల కానాలతో వేలాది దూతల గలములతో మూలతో కొనియాడబడుచున్న ఆడబడుచున్న నా నా యేసయ్యా, యేసు. నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను నిన్ను స్తుతించిన స్తుతించిన ప్రతి ప్రతిసారి నాలో పరవశమయ్యా, నాలో క్షణం ఆనందమయ్యా. మహదానందం. చాలయ్యా, నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాలో పరవశమే నీలో నిజమైన ఆనందం ఉందయ్యా. నిన్ను ఈ లోకంలో స్తుతించిన ఎక్కడ దొరకని ప్రతి ఆనందం నీలో ఉందయ్యా. క్షణం నేను స్తుతిస్తున్న ప్రతి క్షణం నా హృదయంలో ఆనందమయ్యా. మహదానందమే. అవునయ్యా, అవునయ్యా, నాలో అవునయ్యా. పరవశమే రాజ్యానికి స్తోత్రాలయ్యా. నిన్ను స్తుతించిన ప్రతి ప్రతి క్షణం. క్షణం, నిన్ను స్తుతించిన స్తుతించిన ప్రతి ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి ప్రతి క్షణం. నిజమే రాజా, నేను స్తుతించిన ప్రతి క్షణం, నా హృదిలో రేగిన ప్రతి ఆనందానికి నీవే కారణమయ్యా. సమస్త మహిమ ప్రభావ ఘనతలు స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, సజీవుడు, సర్వోన్నతుడైన దేవునికే చెల్లును గాక. అమేన్, అమేన్. ఒక అంశం కొరకు మనం విజ్ఞాపన చేసుకొని ఆ తరువాత దేవుని వాక్యాన్ని వినడానికి మనందరం సిద్ధపడదాం. మనం విజ్ఞాపన చేయవలసినటువంటి ఒక అంశం ఏమిటంటే, ఎప్పుడు ప్రార్థించే అంశమే,
భారంగా ప్రార్థించవలసిన అవసరం ఉంది. నశించిపోతున్న ఆత్మలు, రోజు రోజుకి పాపం విస్తరిస్తుంది. పాపము విస్తరించే కొద్దీ జనములు పాపములో పడే సంఖ్య ఎక్కువైపోతుంది. రక్షణకు దూరం అయిపోతున్నారు, విశ్వాసానికి దూరం అయిపోతున్నారు. వారందరి కొరకు భారంతో ప్రార్థన చేద్దాం. త్రాగుడుకు అలవాటు పడిన వారు, చెడు వ్యసనాలకు అలవాటు పడినటువంటి వారు, సినిమాలు, షికార్లు, లోక ఆనందాలకు అలవాటు పడిన వారు, ఈ లోక సుఖాలు, కామ వికృత చేష్టలకు అలవాటు పడినటువంటి వారు, మారు మనస్సు లేక ఉన్న వారందరి కొరకు భారం ఎత్తండి, స్వరం ఎత్తండి, వేడుకోండి దేవుని సన్నిధిలో. స్తోత్రాలు. అవును ప్రభా, పాపం ఎంతగానో విస్తరిస్తుంది ప్రభా నా తండ్రి. పాపం వేరుబడ చేస్తా ఉంది ప్రభా నా తండ్రి. నేను స్తోత్రాలు అయ్యా ప్రభా. పరిశుద్ధాత్మ మీరు అక్కడ సమీపమైంది కాబట్టి ప్రభువా నీకు వందనాలయ్యా. పాపం ఎంతగానో విస్తరిస్తుంది ప్రభా. నశించిపోతున్నటువంటి ఆత్మలను ఒకసారి రక్షించండి అయ్యా. చేస్తుందయ్యా పాపం ఏ వ్యక్తి నశించిపోకూడదయ్యా, ప్రభా. తాగి ఏ వ్యక్తి నశించిపోకూడదయ్యా. అయ్యా, మారు మనస్సు లేని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. అవునా ప్రభా, మనశ్శాంతి లేక ఎంతో మంది ఉన్నారు ప్రభా నా తండ్రి. వారిని ఒకసారి దర్శించి ప్రభా, వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి స్వామి. తాగుడికి, చెడు వ్యసనాలకి బానిసైన వారిని విడిపించండి అయ్యా. లేవనెత్తండి అయ్యా. ఊపిలో నుండి లేవనెత్తండి అయ్యా. బంధకాలను పెంచండి అయ్యా. బంధకాలను పెంచండి అయ్యా. ప్రతి విధమైన బంధకాలను పోనట్లుగా సహాయం చేయండి అయ్యా. అయ్యా, అపవాది యొక్క బంధకములు తెంచండి అయ్యా. నీ బిడ్డలను అయ్యా తండ్రి, ఎవరెవరు ఏ బంధకాల్లో బంధింపబడినారో ఆ బంధకాలను విడుదలివ్వండి అయ్యా. అయ్యా పాపానికి అలవాటు పడిన వారిని విడిపించండి అయ్యా. మందు అయ్యా, ఏ అలవాట్లు ఉన్న వాటి నుండి విడిపించండి అయ్యా. అయ్యా, దృశ్యాలు చూడడం, కామ వికృత చేష్టలకు అలవాటు పడిపోవడం, లోక ఆనందాలకు వెతుక్కుంటూ జీవితాన్ని నాశనం చేసుకుని ఆ వ్యసనాల నుంచి విడిపించండి అయ్యా. విడిపించండి అయ్యా. విడిపించండి అయ్యా. విడిపించే దేవుడు నీవు, బాగు చేసే దేవుడు నీవు, రక్షించే దేవుడు నీవు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు. రక్షించిన వారి దగ్గరికి రక్షించుటకి వచ్చిన వాడా అయ్యా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విడిపించండి అయ్యా. రక్షించండి అయ్యా. ఏ ఆత్మ నశించిపోకూడదయ్యా. కుటుంబాల్లో రక్షణ ఉండాలయ్యా. అయ్యా తండ్రి, ప్రతి కుటుంబాలుగా నిన్ను సేవించాలయ్యా. అవునయ్యా తండ్రి, వెళ్ళినట్టుగా ప్రార్థనలకించిన దేవునికి స్వరమెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న తల్లిగారు వసంతమ్మ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించి ఆ తరువాత వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరికి వందనాలండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ఘనమైన ప్రభా, నీ ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, అన్నట్టు కూడా యోగ్యతలైన మమ్మలను కృపతో జ్ఞాపకం చేసుకున్నావు. మరొక నూతన దినమున మా జీవితంలో దయచేసినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పటి వరకు నాయన ప్రారంభ ప్రార్థనతో నిన్ను ప్రారంభించుకున్నాం ప్రభా. అయ్యా చక్కని స్తుతి గీతముతోనే ప్రభా నిన్ను ఆరాధించి ఉన్నాం తండ్రి. అయ్యా మీ వాక్య సందేశంలోకి వెళుతుండగా ప్రభా, నీ దాసుని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడండి. సజీవుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నీ సజీవమైన వాక్యముతో ప్రభా మా జీవితాలు సరి చేసుకొని అయ్యా తండ్రి మీ సన్నిధిలో స్థిరమైన జీవితం జీవించుటకు సహాయం దయచేయండి నాయన. అయ్యా పనికి మాలిన వారిగా ఉండకుండా, నిద్రమత్తులై ఉండకుండా తండ్రి అయ్యా నీ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభా శ్రద్ధా శక్తులతో భయభక్తులతో ఉండి ప్రభా ఆ దాసుడిచ్చే ఆదిత్యమును ప్రభా మేము స్వీకరించి నాయన అయ్యా మేము కూడా ప్రభా మీ సన్నిధిలో బలము పొందుకొని ప్రభా నీ నామానికి మహిమ తెచ్చే వారిగా ఉండుట కృప చూపించి సహాయం దయచేయమని, ప్రారంభము నుండి ముగింపు వరకు నీ నామానికి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. వందనాలమ్మా.
చక్కగా ప్రార్థన చేసినటువంటి తల్లి గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వందనాలయ్యా. పూట మన ధ్యాన అంశాన్ని మీరందరూ గమనించే ఉంటారు. ఎరుగని మార్గాలలో మనల్ని దేవుడు నడుపుటకు కారణం ఏమిటి? ఈ అంశాన్ని మీరు చూచినప్పుడు మీకు అనిపించి ఉండొచ్చు, ఎరుగని మార్గాలు ఏమిటి, దేవుడు నడపటం ఏంటి, కారణాలేంటి, ఏమై ఉంటుంది దాని అర్థమని ఆలోచించి ఉండొచ్చు. ఈ పూట దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి ఓ ఉన్నతమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక్కొక్కసారి జీవితంలో దేవుని చేతికి మనం అప్పగించిన తర్వాత ఈ జీవితం ఎటెళ్తుందో అర్థం కాదండి. మనము ఒక ప్లాన్ వేసుకుంటాం, ఇదైతే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా జరిగితే నా లైఫ్ బాగుంటుంది అని అనుకుంటావు. కానీ నువ్వు అనుకున్న దానికి అంతా వ్యతిరేకంగా జరిగిపోతుంటది జీవితం. నువ్వు అనుకుంటావు, దేవా అది నాకు ఇచ్చుంటే నా లైఫ్ ఇంకా బాగుండేది కదా, నేను కోరినది నాకు ఇచ్చుంటే నా జీవితం మధురంగా ఉండేది కదా, నేను అడిగింది నువ్వు నాకు ఇవ్వలేదు, నన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నావు, అసలు నువ్వు నడిపించే ఈ మార్గము సంబంధం లేనట్టే ఉందయ్యా, అసలు ఎటు నడిపిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు, నేను అడిగిన మార్గాలలో నువ్వు నడిపించుంటే చాలా బాగుండేది ప్రభువా, నన్ను ఎందుకు ఈ మార్గంలో నడిపిస్తున్నావు, అసలు నేను ఎరుగని, నాకు అర్థం కాని, నాకు తికమకగా ఉంది, అసలు నా జీవితంలో సంబంధం లేనట్టే ఈ మార్గాలు ఏమిటయ్యా అని ఎన్నోసార్లు మనలో మనం సందేహపడుతూ ఉండుంటాం. దేవుడు నడిపించే మార్గాలు, ఆ ఎరుగని మార్గాలలో నడుపుటకు కొన్ని కారణాలేంటో ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ తెరచి రెండవ రాజులు గ్రంథం 4వ అధ్యాయం 38 వచనాన్ని తరువాత 39వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎలీషా గిల్గాలులకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని పక్షమునందు కూర్చుండి ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్త శిష్యులకు కూర వంటకము చేయమని సెలవిచ్చెను. ప్రవక్తల శిష్యులకు కూర వంటకము చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరగక దాని తీగలు తెంపి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని కడిగి కూర కుండలో వేసెను. జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలిస్తే దైవజనుడైనటువంటి ఎలీషా ఓ ప్రాంతములో ఉన్నాడండి. ఆ ప్రాంతములో ఉన్నప్పుడు ఆ ప్రాంతములో అంతా సమృద్ధిగా ఉంది, అంతా బాగుంది, ఇంకేంటి అంతా పర్లేదు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు.
చదవబడిన లేఖనాల పైన పరిశీలిస్తే, ఓ తల్లిగారి కుమారుడు చనిపోతే దైవజనుడు బ్రతికిస్తాడు. ఎలీషా ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. ఆ సమృద్ధికరమైనటువంటి ప్రాంతములో ఎలీషా ఉన్నప్పుడు సడన్ గా పరిశుద్ధాత్ముడు ఎలీషాని గిల్గాలునకు తీసుకొని పోయాడు. సమృద్ధి ఉన్న చోట నుండి గిల్గాలు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళాడు. గిల్గాలు గిలాదు వారు ఉండేటువంటి ప్రదేశం. ఆ గిల్గాలు అనేటువంటి ప్రాంతములో, ఆ దేశములో క్షామముంది. క్షామము అంటే కరువు. క్షామమున్న ప్రదేశానికి దేవుడు ఎలీషాని తోడుకొని వచ్చాడు. ఎవరికైనా ఏమనిపిస్తుంది? దేవుడు సమృద్ధి ఉన్న చోట నన్ను ఉంచొచ్చు కదా, అంతా బాగుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, చచ్చినోడు కూడా లేచేంత పరిస్థితులు వచ్చాయి, మంచి మంచి పరిచారకులు ఉన్నారు, అంతా బాగుంటుంది, అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ అధ్యాయంలోనే ఒక శిష్యుడు చనిపోతే అతని భార్య వచ్చి, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా పరిస్థితి ఏమిటి అంటే, ఉన్న ఆ అన్ని చుట్టుపక్కల ఉన్న నూనె అంతా తీసుకురమ్మంటాడు. ప్రార్థన చేసాక నూనె అధికమవుతుంది. అలా ఎన్నో కార్యాలు దేవుడు ఆ ప్రాంతంలో చేశాడు. ఆ ప్రాంతంలో దేవుడు చేశాక ఈ దైవజనుడు ఏమనుకుంటాడు? ఈ ప్రాంతంలో నేను ఉండిపోతే బాగుంటుంది అనుకుంటాడు. కానీ సడన్ గా గిల్గాలునకు దేవుడు తోడుకుని వెళ్ళాడు అతన్ని. దేవుడు గిల్గాలునకు నడిపించాడు. ఈ ప్రవక్త అంతా కూడా దేవుని చిత్తానుసారంగా వెళ్తాడు. ఒక మాటలో చెప్పాలంటే సమృద్ధి గల ఉన్న చోట నుండి కరువు ఉన్న చోటకి దేవుడు నడిపించాడు. నడిపించిన తర్వాత శిష్యులందరూ ఉన్నారు. శిష్యులందరూ ఉన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఎలీషాకు విశ్వాసం ఉంది. ఒక పెద్ద పాత్రను తీసుకొచ్చి ఆ పొయ్యి మీద పెట్టమని చెప్పాడంట. పెద్ద పాత్రను తీసుకొచ్చి ఆ పెద్ద కుండ పొయ్యి మీద పెట్టిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాడు, మీరెళ్ళి కూరాకులు ఏరుటకు పొలముకి వెళ్ళండి. వాస్తవంగా అది కరువు కాలం, సరైన పంట లేదు. కానీ దైవజనుని మాట విని వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ద్రాక్ష చెట్టును ఒకటి చూశారు. వాస్తవంగా అది వెర్రి ద్రాక్షలు. కాయలలో మంచి కాయలు ఉంటాయి, పిచ్చి కాయలు ఉంటాయి, కొన్ని పనికిరాని ఉంటాయి. అది పనికిరాని వెర్రి ద్రాక్ష చెట్టు. వీళ్ళకి తెలియదు కదా, తెలియక అక్కడ స్పష్టంగా ఉంటది, గుణమెరుగక అంటే అది పిచ్చి చెట్టు అని తెలియక. మా మంచి చెట్లు ఉంటాయి, పిచ్చి చెట్లు ఉంటాయి. ఆ పిచ్చి ద్రాక్ష అని తెలియక, దాని గుణము ఎరుగక వీళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చేసి ఆ ద్రాక్షలు ఆ కుండలో వేశారండి. వారు శుభ్రంగా వండుకుందామని ఆ కుండలో వేశారట. చక్కగా ప్రిపేర్ అయిపోయింది కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎవడో ఒకడు వెళ్ళి చూసేసరికి అది నోట్లో పెట్టుకోగానే కట్టిక విషం అంట. విషం. దైవజనుడా, ఎలీషా, విషంగా ఉందయ్యా, ఇది తినలేము, చిచ్చి ఇది ఎలా తినగలుగుతాం, వామ్మో ఇది తింటే చచ్చిపోతారయ్యా అనేటువంటి పరిస్థితి. అప్పుడు ఎలీషా ఒక పని చేస్తాడు. ఏంటంటే కొంచెం చూడండి 40వ వచనంలో, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నది అని కేకలు వేసి దానిని తినక మానిరి. తర్వాత అతడు పిండి కొంత తెమ్మనెను. ఎందుకంటే నిజం చెప్పాలంటే అది కరువు కాలం, మంచి కాయలు ఫలించే అవకాశం లేదు. అంతా కూడా ఆ పిచ్చి చెట్లు, పిచ్చి ద్రాక్షలు కాసినటువంటి కాలం అది. ఏదో గుణమెరుగక తెచ్చారు, కూర చేశారు. కూర చేసిన వెంటనే విషంగా ఉందట. వెంటనే కొంచెం పిండి తెమ్మన్నాడట దైవజనుడు. పిండి తెమ్మనగానే వారు తీసుకొని వచ్చి కుండలో వేసిన వెంటనే భోజనం చేయడానికి వడ్డించారంట. వడ్డింపగా
కుండలో ఏ జబ్బు కనిపించలేదట. ఇప్పుడు మనమంటే అన్నము కూరతో తింటాం. ఇప్పుడు కూర ఉంది, వాళ్ళకి అన్నం కావాలి, ఆహారం కావాలి. అప్పుడు ఏం చేశారంటే ఆ ఎవరో ఒక ఆయన ఈ రొట్టెలను, గోధుమ వెన్నులను, కొన్ని ఫ్రూట్స్ పండ్లు తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి కానుకిచ్చాడట. వీళ్ళ దగ్గర కర్రీ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే, అమ్మా జనాలు వచ్చారు, వంట వండాలి, కర్రీకి సంబంధించినవన్నీ అయిపోయింది, ఒకటి కర్రీ వండితే పెట్టగలమా? ఏం కావాలా? దాంట్లో తినడానికి ఆహారం కావాలి కదా. మనమంటే అన్నం తింటున్నాం, వాళ్ళు రొట్టెలు తినాలి. కర్రీ వండారండి విశ్వాసంతో. అసలు ఇక్కడ మీరు గమనిస్తే ఎంతటి విశ్వాసం అంటే, కూరాకులు అంటే కూరగాయలు తీసుకురాక ముందే పొయ్యి మీద పెద్ద కుండ పెట్టిన విశ్వాసం. కాయలు తెచ్చిన వెంటనే, అంటే ఆహారం అవ్వక ముందే కూర వండిన విశ్వాసం. అసలు ఆ టైంలో కూర అయిపోయింది, విషంగా ఉందంటే ఏదో ప్రార్థన చేసి పిండేశారు, విషం కూడా విరిగిపోయింది, కూర సూపర్, ఇక తినడానికి రొట్టెలు కావాలి. వెంటనే ఒక ఆయన ఫ్రూట్స్, రొట్టెలు తీసుకొని వచ్చాడు ఎలీషా దగ్గరికి. తీసుకొని వచ్చిన వెంటనే అప్పుడు ఎలీషా శిష్యులు అనుకుంటున్నారు, ఇదేం సరిపోద్దయ్యా, అందరూ కరువులో ఉన్నాం, కరువులో ఉన్నటువంటి మాకు ఇదేం సరిపోద్దంటే ప్రార్థన చేసి అందరికి వడ్డిస్తే 44వ వచనంలో ఉంటది, పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. నిజం చెప్పాలంటే అక్కడ అందరికీ భోజనాలు వడ్డిస్తారన్నమాట. మొదట శిష్యులకనే అనుకుంటారు, అందరికీ భోజనాలు వడ్డిస్తారు. ఒకసారి మీరు గమనించండి, సమృద్ధి కలిగిన ప్రదేశం నుండి ఎరుగని మార్గములోకి దేవుడు ఎలీషాని ఎందుకు నడిపించి ఉంటాడు? ఈ స్టోరీ అంతా విన్నారు కదా. ఒక సమృద్ధి గల ప్రదేశంలో ఎలీషా ఉంటే, అక్కడి నుండి కరువున్న గిల్గాలునకు ఆయన వెళ్ళాడు కదా. ఆ గిల్గాలుకి ఎందుకు నడిపించి ఉంటాడు దేవుడు అంటే, ఒకటి, అక్కడ క్షామములో ఉన్న ప్రజలను క్షేమములోకి ఎలీషా నడిపించడానికే దేవుడు తీసుకెళ్ళాడు. క్షామము అంటే కరువు, క్షేమము అంటే భద్రత. కరువులో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆకలితో అల్లాడుతూ, వాళ్ళు అలమటిస్తున్న ఆకలి కేకలు ఎరిగినటువంటి దేవుడు ఎందుకు ఎలీషాని ఆ మార్గంలోకి నడిపించాడంటే, అక్కడున్న ప్రజల ఆకలి తీర్చడానికి. సమృద్ధి గల ప్రదేశంలో ఉంటే ఎలీషా ఒక్కడే సమృద్ధిగా తినగలడు. కానీ ఎలీషా గిల్గాలుకు వెళ్తే అక్కడున్న వారందరూ కడుపు నిండా తినగలరు. ఎందుకు దేవుడు నిన్ను ఎరుగని మార్గాల్లో నడిపిస్తున్నాడు? బ్రదర్, నా లైఫ్ ఎటుపోతుందో నాకు తెలియట్లేదు, నేను అనుకున్నట్టు దేవుడు చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా నడిపిస్తున్నాడంటే, నీతో ఆయనకు ఒక పని పడింది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది, తనకి తోడుగా తనలాంటి వారు కావాలని. ఉదాహరణకి కొంతమంది సిస్టర్స్ వాళ్ళు మ్యారేజ్ అవ్వకముందు ఏమనుకుంటారంటే, దేవా నాకు ఒక మంచి భర్త ఉంటే బాగుండు, ఆ భర్త ఎలా ఉండాలంటే నాకు సహకారిగా, నీ సేవలో ఇద్దరం కలిసి వాడబడాలి, ఇద్దరం కలిసి నీ పని చేయాలనుకుంటారు. మరికొందరైతే వివాహం అయిన తర్వాత రక్షింపబడిన వారు, నా భర్త ఇలా ఉంటే బాగుండు, మేమిద్దరం కలిసి నీ పని చేస్తాం, నా భర్త ప్రార్థనకు వచ్చి నీ సేవకై ముందుకు అడుగులేసి ఇద్దరు నీలో ఉంటే చాలా బాగుంటది కదా, నువ్వు ఆశపడతావు, కలలు కంటావు. కానీ పరిస్థితి ఎట్లుంటదంటే నీకంతా వ్యతిరేకం. నువ్వు ప్రార్థన అంటే ఆయన ప్రసాద్ అంటాడు, ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం అంటాడు ఆయన. నువ్వు ఎప్పుడు లెగిస్తే స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ నువ్వు అనుకుంటావు, అతను లెగిస్తే సినిమా పాటలు నోటికి పాడుతూ ఉంటాడు. నీకంత కంప్లీట్ వ్యతిరేకం. నువ్వు అనుకుంటావు, దేవుడా నన్ను ఎందుకు ఇట్లా నడిపించావు, నాకు మంచిగా ఈ భర్తనిచ్చి ఉంటే ఎంత బాగుండేది, వాళ్ళు చూడు ఆ పనికి మాలింది కానీ మంచి భర్తనిచ్చావే, వాళ్ళు చూడు
పనికిమాలినోడు అయినా మంచి పిల్లల్ని ఇచ్చావే, ఏమాత్రం ఎదురు చెప్పరు తల్లిదండ్రులు. నా పిల్లలు ఉన్నారే మూర్ఖులు, నా తల్లిదండ్రులు ఉన్నారే అర్థం చేసుకోరు, నా భర్త ఉన్నాడే కఠినుడు, ఇలాంటి ఫ్యామిలీలో నన్ను ఎందుకు నడిపించావు? నేను అడిగింది ఇది కాదు, నేను కోరుకుంది ఇది కాదు, నేను కావాలనుకుంది ఇది కాదు, నాకు ఒక అనుకూలమైన ప్రపంచాన్ని నేను అడిగాను, ఎరుగని మార్గాల్లో నన్ను ఎందుకు నడిపించావు అని ఎన్నోసార్లు ప్రశ్నిస్తూ అలాంటి వారితో గడపలేకను ఉండుంటావు. కానీ దేవుడు ఆ ఎరుగని మార్గంలో నిన్ను నడపడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ దేవుని పని చేయగలిగిన సామర్థ్యం నీకుంది కాబట్టే నిన్ను నడిపించాడు. అక్కడ వారిని, మూర్ఖుడిగా ఉన్న వారిని మంచివాడిగా మార్చగలిగిన సామర్థ్యం నీకుంది కాబట్టే నీకు అలాంటి పిల్లల్ని ఇచ్చాడు, అలాంటి భర్తని ఇచ్చాడు. అచ్చమైనటువంటి అర్థంలో చెప్పాలంటే, మూర్ఖ భర్తకు ఓ మూర్ఖురాలినటువంటి భార్యని ఇచ్చాడు అనుకోండి, ఇద్దరూ కలిసి దొందేలా ఉంటుంది, అతన్ని మార్చలేరు. నిన్నే ఎందుకు దేవుడు ఆ కుటుంబంలో ఉంచాడంటే, నీలాంటి వ్యక్తి ద్వారానే ఆ మూర్ఖుడు మారగలడు కాబట్టి. నీలాంటి వ్యక్తి ద్వారానే అలాంటి పిల్లలు దేవునిలో నిలబడగలరు కాబట్టి దేవుడు నీకే ఇచ్చిన బాధ్యత. నిన్న మార్గంలో నడిపించింది ఏదో నీ మీద ఇష్టం లేకో నీ కష్టం ఉందో కాదు, నీకు ఆయన ఒక పని అప్పగించాడు. అక్కడ నీకు ఆ పని ఏంటంటే, ఎలాగైనా నీ ప్రవర్తనతో, నీ ప్రార్థనతో, నీ సత్ప్రవర్తనతో, నీ యోగ్యమైనటువంటి ప్రవర్తనతో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తిని దేవునిలోకి నడిపించే బాధ్యత నీకుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళవు ఆ ఇంట్లోకి, ఆత్మ నశించిపోద్ది. నువ్వు ఆ వ్యక్తిని సంపాదించుకోగలిగిన సామర్థ్యం నీకుంది కాబట్టి దేవుడు నిన్ను నడిపించాడు. ప్రభువా, నన్ను జాబ్లో మంచి జాబ్ ఇవ్వచ్చు కదా, తీసుకెళ్ళి ఇక్కడ నన్ను పెట్టావు ఎందుకు? నా పక్కనున్న కొలీగ్స్ నన్ను అర్థం చేసుకోరు, ఒక్క స్పిరిచువల్ కొలీగ్ లేరు, అంతా కూడా వ్యతిరేకమైనటువంటి వారు, సాడీలు చెప్పేవారు, అనుకూలమైన వారు ఎవరూ లేరు. పైకి మంచిగానే కనిపిస్తారు కానీ లోపల ద్వేషం, లోపల పగ. ఇలాంటి కొలీగ్స్ మధ్యలో జాబ్ ఎందుకు ఇచ్చావు నాకు? మంచి స్పిరిచువల్ ఫ్రెండ్ని ఇవ్వచ్చు కదా అంటే, స్పిరిచువల్ ఫ్రెండ్ని ఇస్తే ఎట్లాగా? మూర్ఖురాలని ఇస్తే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసి దేవుని కొరకు ఆత్మని సంపాదించగలవు కాబట్టి. ఈరోజు నీకన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే దాని అర్థం దేవుడు నిన్ను వాడుకోవడానికి వారి మధ్యలో నిలబెట్టాడని అర్థం. నిజమండి. నాకెవరు సపోర్ట్ లేరు, నీకు పరిశుద్ధాత్ముడే సపోర్ట్గా ఉన్నాడు. నన్ను ఎందుకు దేవుడు నడిపిస్తున్నాడంటే కావాలనే నడిపిస్తున్నాడు. నీవే సమర్థుడు అని తెలుసు కాబట్టే నడిపిస్తున్నాడు. యోసేపును తీసుకెళ్లి ఎరుగని మార్గాల్లో దేవుడు నడిపించినప్పుడు నేనున్నానన్న ధైర్యం చెప్పిన భరోసా ఇచ్చేవారు లేరు. భుజాలు తట్టి భరోసా ఇచ్చి నేనున్నానని అభయం పలికేవారు ఎవరూ లేరు. అయినా దేవుడు ఎందుకు యోసేపును ఆ మార్గంలో నడిపించాడో తెలుసా? యోసేపుని సింహాసనం ఎక్కించాలి. అక్కడున్న వారందరూ యోసేపును బట్టి యెహోవాను కనపరిచారు. ఒకసారి అంతేనండి, ఎరుకని మార్గాలు మనం నడిపించింది. ఎందుకంటే అక్కడ నువ్వు దేవుని పని చేయగలవు. నయమాను కాలంలో చిన్నది ఉంది, ఆ చిన్నదాన్ని పని మనిషిగా తెచ్చుకొని పెట్టుకున్నారు. ఆ చిన్నది నయమాను కుష్ఠరోగాన్ని చూసి నయమాను భార్యకు చెప్తుంది, మా ఊరిలో సేవకుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఎట్లాంటి రోగమైనా తగ్గుతుందని. ఒక అన్యజనుని నోట, అన్యజనులున్న చోట దేవుని నామాన్ని మహిమ కలిగేటట్లుగా ఆయన పొగిడి, యెహోవా వంటి దేవుడు ఎవరూ లేరని ఒక అన్య చక్రవర్తి పొగిడేటట్లుగా ఆమె పనిచేసిందండి. ఆ చిన్నది, ఆ చిన్నదానికి సపోర్ట్ ఎవరున్నారు? ఆమె అనుకున్న మార్గమా అది? ఆమెకు తెలీదు. చిన్నదాన్ని బానిసగా తీసుకొచ్చారండి, తీసుకొచ్చి రాజుగారింట్లో పడేశారు. రాజుగారింట్లో పడేశాక ఏం తెలుస్తుంది పాపం? పక్కన తోబుట్టువులు ఎవరూ లేరు, తల్లిదండ్రులు ఎవరూ లేరు, చిన్న వయసులో పని చేసుకుంటుంది. ఆ నయమాను భార్య ఎన్నిసార్లు తిట్టిందో, ఎంతమంది ఎన్నిసార్లు అవమానించారో. పనోళ్ళకి ఎవరన్నా విలువిస్తారా? విలువ లేదు.
అన్ని అవమానాలే. అలాంటి పరిస్థితుల్లో అయ్యా ఎరుగని మార్గాల్లో ఎందుకు నడిపావు యెహోవా? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు నా జీవితంలో ఇలా అయిపోయిందని ఆమె ఎప్పుడు ప్రశ్నించలా. తనకున్న అవకాశాలు ఏ మాత్రం వదులుకోకుండా రాజుగారు బాధపడుతుంటే చూసింది. మా ఊరిలో ప్రవక్త ఉన్నాడని చెప్పింది. దేవుని నామాన్ని మహిమ కలిగేటట్లుగా ఓ అద్భుత కార్యాన్ని చేసి నయమాను కుష్టిని పోయేటట్లుగా, నయమాను నోట ప్రభువుని పొగిడేటట్లుగా ఓ చిన్నది పని చేసింది. ఆ మార్గం ఎరుగని మార్గం కాదా? ఈరోజు దేవుడు నిన్ను ఎరుగని మార్గాల్లో నడిపిస్తున్న. లైఫ్ ఏం తెలియట్లేదు బ్రదర్. అంత నెగిటివ్స్ పీపుల్స్ ఎక్కువ అయిపోతున్నారు చుట్టూ. అంటే వాళ్ళ మధ్యలో నువ్వే దేవుని కొరకు నిలబడగలవని తెలుసు కాబట్టే దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టాడు. ఏమి నీకంత పాజిటివ్ లేదు, అంత అనుకూలత లేదు, అన్ని ప్రతికూలతలను కృంగిపోవద్దు. దేవుడు నడిపే మార్గము, ఆ మార్గం ఎందుకంటే అక్కడ నువ్వు ఆయన పని చేయాలి. దేవుడు నిన్ను ఎరుగని మార్గాల్లో నడుపుతున్నా, నువ్వు గుర్తుపెట్టుకో, నేను దేవుని పని చేయాలి. ఇక్కడ నేను దేవుని పని చేయాలి. వీళ్ళ మధ్యలో నేను దేవుని కొరకు సాక్షిగా ఆయన నామానికి మహిమ కలిగేటట్లుగా నేను నిలబడాలి. ఇది నా పట్ల దేవుని ప్రణాళిక. మా చుట్టూ ఎవరిని అర్థం చేసుకునే వాళ్ళు లేరా? అందరు వ్యతిరేకస్తులే. అందరు నీ గురించి దుర్భాషలాడే వాళ్ళేనా? పర్లేదు, నువ్వు దేవుని పని చేస్తూ ముందుకెళ్ళు. మీరు చూడండి, కాకపోతే భక్తుల జీవితాలన్నీ ఇట్లానే ఉన్నాయి. వాళ్ళకి ఎవరు చుట్టుపక్కల అనుకూలత లేరు, కానీ వారు నమ్ముకున్న దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నేను కాదని వెళ్ళిపోడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నేను అన్యాయస్తునిగా వదలడు. ఈరోజు నీ చుట్టూ ఏ మాత్రం అనుకూలత లేకపోయినా, ఎరుగని మార్గాలు నేను నడుపుతున్నా, అది అక్కడ ఉన్నటువంటి ఆ క్షామమును క్షేమంగా నువ్వే మార్చగలవు. కాబట్టి నీతో పని పెట్టాడు. అందుకే దేవుడు నేను అన్ని కుటుంబంలో వేశాడు. నువ్వు అనుకున్నావు, ప్రభు నన్ను ఏదో పెద్ద సేవకుల కుటుంబంలో వేస్తాను, మంచిగా సేవకురాల్లో పనిచేసేవాడిని కదా, తీసుకెళ్ళి ఈ కుటుంబంలో వేసావు. నీ కార్యాలైతే అనుభవిస్తారు, నువ్వు గొప్పవాడు అని తెలుసు, కానీ నిన్ను నమ్మరు. నేనేం చేయాలి? ఎన్నాళ్ళు చూడాలయ్యా ఇలాంటి వాళ్ళతో నువ్వు అనుకుంటున్నావు. కానీ లేదు, నిన్ను బట్టి ఆ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. నిన్ను బట్టి ఆ కుటుంబ ఉగ్రతను ఆపబోతున్నాడు. నిన్ను బట్టి ఆ కుటుంబంలో మేలు చేయబోతున్నాడు. నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. నీ ప్రార్థన వ్యర్థం కాదు. నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ దుఃఖం వ్యర్థం కాలేదు. అది ఎందుకంటే నిన్ను ఎరుగని మార్గంలో నడిపిస్తున్నా తల వంచిన నీ తీరు ఆయనకు నచ్చింది. ఎరుగని మార్గంలో నడిపిస్తున్నా వెనుకాడని విధానం నచ్చింది. ఎరుగని మార్గంలో నడిపిస్తున్నా సోలిపోక నీవు ప్రభు కొరకు సిద్ధపడిన సిద్ధపాటు నచ్చింది. అందుకే కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. జీవితంలో ఒక్కోసారి అర్థం కాని పరిస్థితిలో ఉన్నావేమో, ఏం కాదు. నువ్వు ఒక్కొక్కసారి దేవుడు మనం నడిపించేవి మనకు అర్థం కాదండి, సంబంధం లేనట్టే ఉంటాయి. కానీ ప్రతిదీ దేవుని చిత్తం. ఒక మాటలో చెప్పాలంటే, యోసేపు జీవితాన్ని నేను ఎక్కువ మీతో మాట్లాడుతూ ఉంటాను. యోసేపు జీవితంలో కొందరు వ్యక్తులు యోసేపుకి పరిచయం అవుతారు. వారు పరిచయం అయిన తర్వాత యోసేపుకి ఏం అర్థం కాదు, వీళ్ళు ఎందుకు పరిచయం అయ్యారా అనుకుంటారు. కానీ ఆ వ్యక్తులు పరిచయం అవ్వడం కూడా దేవుని చిత్తమే. ఆ వ్యక్తులు పరిచయం అవ్వడం ద్వారా, ఒక మాటలో చెప్పాలంటే, ఈయన జైల్లో ఉన్నాడు చేయని తప్పుకి. ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు జైల్లో. ఈయనకి పరిచయం అయ్యి ఒకడు చెప్తాడు, ఏంది మొహం అంతా డల్లుగా ఉన్నావు, ఏమైందని అడిగితే, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ ఏం అర్థం కావట్లేదు, అంత మైండ్ అంతా ఖరాబ్ అవుతుందని ఇద్దరు మాట్లాడతారు. కళ అర్థం చెప్పండి అంటే ఇద్దరికి అర్థం చెబుతాడు. ఇద్దరికి అర్థం చెబితే ఒకడికేమో నువ్వు సస్తావు అంటాడు, ఇంకొకటికేమో నువ్వు రాజుగారి దగ్గరికి మళ్ళా వెళ్తావు అంటాడు. సస్తావు అన్నోడు సచ్చాడు, వెళ్తావు అన్నోడు వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాక కాస్త నన్ను గుర్తుపెట్టుకోయా బాబు అంటే ఆయన మర్చిపోతాడు. రాజుగారికి కళ వచ్చాక యోసేపు గుర్తొస్తాడు. అప్పుడు యోసేపుని తీసుకొచ్చాక, యోసేపు కలర్థం చెప్పాక, యోసేపు నాయకత్వాన్ని మెచ్చి ఆయన రాజుగా దేవుడు చేస్తాడు. ఆయన్ను ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తుకు దేవుడుగా ఆయన మారాడని అక్కడ రాయబడి ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ లైఫ్లో కూడా దేవుడు ఎరుగని మార్గాల్లో నడిపిస్తున్నాడు.
కొందరు వ్యక్తులు నీ జీవితంలో పరిచయం అవుతున్నారు. ఆ వ్యక్తులు పరిచయం అవుతున్నప్పుడు నువ్వు అనుకుంటా, వీళ్ళు అసలు నాకు ఎందుకు పరిచయం అయ్యారు? వాళ్ళు పరిచయం అవడం వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీకు కొందరు పరిచయం అవడానికి కారణం ఏంటంటే, ఒకటి, వాళ్ళ ద్వారా నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలని. అమ్మా, ఈ రోజుల్లో మనుషుల పరిచయాల ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి. కొందరిని చూసి కొందరు మనతో ఉన్న బంధాన్ని బట్టి మనకు ఒక పాఠం, మనుషులు మనకి పాఠాలు నేర్పిస్తారు. ఆ పాఠాలు ఎలాంటి పాఠాలు? కొందరిని మాదిరిగా తీసుకొని పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు అందుకే కొందరిని పరిచయం చేస్తాడు మనకి. వాళ్ళని పరిచయం చేయడం ద్వారా, అబ్బా, ఈ బ్రదర్ ఎంత ప్రేయర్ఫుల్ ఉన్నారు, ఈ సిస్టర్ ఎంత విశ్వాసంతో ఉంది, వీళ్ళలాగా నేను ఉండాలనేటువంటి ఒక రోల్ మోడల్ నువ్వు తీసుకోవడానికి దేవుడు కొందరిని లైఫ్లోకి పరిచయం చేస్తాడు. కొందరిని దేవుడు ఎందుకు పరిచయం చేస్తాడంటే, నీకు ఒక పాఠం, నువ్వు నేర్చుకునే పాఠం ఒకటైతే నీకు ఒక పాఠం తెలియాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి. ఆ వ్యక్తుల ద్వారా నీకు జీవితం అంటే తెలుస్తుంది. ఆ వ్యక్తుల ద్వారా నీకు ప్రపంచం యొక్క జ్ఞానం అర్థమవుతుంది. లేకపోతే అందరినీ గుడ్డిగా నమ్మెళ్ళిపోతుంటా. అందుకని ప్రతి వ్యక్తి పరిచయం వెనుక దేవునికి ఒక చిత్తం ఉంటుందండి. దేవుడు నడిపించే మార్గాల్లో ఇవి అన్ని గమనిస్తూ ఉండాలి. ఒకటి, దేవుడు ఎందుకు నడిపిస్తాడంటే, క్షామము నుండి క్షేమములోకి మనం అక్కడున్న ప్రాంతాన్ని నడిపించి దేవుని సేవ చేస్తాం, దేవుని పని చేస్తామని నడిపిస్తాడు ఎరుగని మార్గాలలో. రెండు, ఎందుకు నడిపిస్తాడు ఎరుగని మార్గాలంటే, మనం కొన్ని నేర్చుకోవడానికి దేవుడు ఎరుగని మార్గాల్లో మనం నడిపిస్తాడు. అది మనుషులు పరిచయం అవ్వడం ద్వారా కానీ, ఎలాగైనా కొన్ని మనం నేర్చుకోవాలి. ఆ కొన్ని నేర్చుకోవడం కోసం ఎరుగని మార్గాల్లో దేవుడు కొన్ని నేర్పిస్తాడు ఆయన. ప్రతి మలుపు దేవుని చిత్తమే. జీవితంలో కొన్ని మలుపులు. ఇప్పుడు మోషే ఉన్నాడు, దేవుడు అతన్ని నాయకుణ్ణి చేయాలనుకుంటున్నాడు. దేవుడు ఆయన్ని నాయకుణ్ణి చేయాలనుకున్న డైరెక్ట్ గా తీసుకెళ్లి లక్షల మందికి నాయకుడిగా పెడితే ఏమవుతుంది? నిజంగా ఇజ్రాయేల్ ప్రజలు పెట్టే టార్చర్కి ఎప్పుడో చచ్చిపోవాలండి, అంత టార్చర్ పెడతారు. కానీ అంతమందిని ఆయన అంత చక్కగా నడిపించాడంటే కారణం ఏమిటంటే, ఆయన అంతకంటే ముందు మోషే గొర్రెలు కాశాడు. గొర్రెలను కాచిన తర్వాత దేవుడు తీసుకెళ్లి నాయకులను చేశాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు అర్థమైపోయింది నాయకత్వం ఎలా ఉంటుందని. ఎందుకంటే గొర్రెలు గాయటం అంత సులభం కాదు. ఒక గొర్రె ఏమో స్పీడ్గా పరిగెత్తుద్ది, ఒకటేమో నిదానంగా పరిగెత్తుద్ది, ఒకటేమో నడవాలా వద్దన్నట్టు నడుస్తుంది, ఇంకోటేమో దొరికింది ఛాన్స్ అని ఏడ గడ్డి దొరికితే ఆడికి పరిగెత్తిద్ది. ఒక్కొక్క గొర్రె ఒక్కొక్కలాగా. కొన్ని భుజాల మీద ఎత్తుకోవాలా, కొన్నిటిని జాగ్రత్తగా గమనిస్తుండాలా. వాటన్నిటినీ జాగ్రత్తగా మేపాడు. ఓకే, అయిపోయింది ట్రైనింగ్. నేను ఎందుకు ఈ మార్గంలో నడిపానో తెలుసా మోషే? నీకు ఎరుగని మార్గాల్లో ఒక్కసారి ఐగుప్తు అంటే ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ సింహాసనం ఈయనదే. అంత స్థాయి నుంచి, అలాంటి పరిస్థితి నుంచి తీసుకొచ్చి గొర్రెలు కాసేటట్టు చేశాడు. ఒకసారి దించుతాడు దేవుడు. ఎరుగని మార్గాల్లో నడుస్తున్నామంటే అంత సులభం కాదు. మనకున్నటువంటి సుఖం, మనకున్నటువంటి అంతా కూడా అనిచ్చేటట్లుగా దేవుడు నడిపిస్తాడండి. అర్థమవుతున్నాయా నా మాటలు? మోషే ఏమో బాగా ఐగుప్తులో మంచి పొజిషన్లో ఉన్నాడు, తీసుకెళ్లి సడన్ గా గొర్రెలు గాయించాడు దేవుడు. ఈయనకేం అర్థం కాల, అదేంటి ఆ ప్లేస్ ఏంటి, మా హై ప్లేస్ నుంచి లో ప్లేస్కి వస్తే ఎవరికైనా బాధగాను. కానీ గొర్రెలు కాచాక తీసుకెళ్లి లీడర్గా లక్షల మందికి నిలబెట్టాడు. గొర్రెలు కాయకుంటే మోషేకి ఎలా తెలుస్తుంది ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలా ట్రీట్ చేయాలో, నడిపించాలో? కొందరిని భరించాడు. అందుకనే ఇదిగో మీకు ఒకటే చెప్తున్నా, జీవితంలో దేవుడు ఎటు మలుపు తిప్పుతున్నాడు అన్ని ఎరుగని మార్గాలని తికమక పడద్దు. ఆయన ఎరుగని మార్గములో కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ ఎరుగని మార్గములో కూడా ఒకటి, నువ్వు అక్కడ దేవుని పని చేయాలి. నీ పట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంది. కృంగిపోవద్దు. జీవితం అర్థం కావట్లేదు బ్రదర్, చచ్చిపోవాలనిపిస్తుంది అని కలవరపడిపోవద్దు. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీకేం తెలియట్ల, లైఫ్ ఏం చూస్తుంటే అసలు ఏం మార్గం కనబడట్లే, అన్ని వ్యతిరేకతలే, అన్ని ప్రతికూలతలే, ఏవి అనుకూలంగా లేవా? దేవుని చేతిలో నీ జీవితం పెట్టు. దేవా, మనస్ఫూర్తిగా పెట్టు. ఇప్పటి వరకు పెట్టావు కానీ నామమాత్రంగా పెట్టావు. ఈ రోజు నుంచి నా జీవితం నీ చిత్తం, నువ్వు ఎటు నడిపిస్తావు నాకు తెలియదు. కొన్ని దేవుడు నడిపించేవంతే. అంత బాగుందంటే ఇక్కడ కాదు, వెళ్ళిపో అంటాడు.
యేసుక్రీస్తు ప్రభు ఓ చోట అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే దేవుడు అక్కడ కాదు, ఇక పక్క వచ్చేస్తాడు. అదేంట ఇక్కడ బాగుంది కదా అంటే, లేదు 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 వచ్చేసేయాలి. కొన్ని కొన్ని దేవుడు నడిపించేవన్నీ అలాగనే ఉంటాయండి. మనం అనుకుంటాం ఇక్కడైతే బాగుంటదేమో, ఇక్కడైతే బాగుంటదేమో, కాదు. మనం అనుకునేది అక్కడే బాగుంటుందని, దేవుడు అనుకునేది ఇంకా బాగుంటుందని. కొన్ని కొన్ని మన కళ్ళతో చూసి ఇదైతే బెస్ట్, నువ్వు అనుకుంటావు. చిన్న జాబ్ చూసి ఇదైతే నాకు బెస్ట్, ఇదైతే నాకు ఓకే అనుకుంటావు. దేవుడు అది ఇవ్వకపోయేసరికి, ఏం దేవుడు ఇది నాకు ఇవ్వలేదు ఎందుకు, ఇది ఇవ్వచ్చు కదా, ఇది ఇచ్చుంటే బాగుండేది కదా అని దేవుడు అనుకుంటాడు. అరే బాబు, నువ్వు ఎందుకు ఆ చిన్నదాన్ని చూస్తావు? నీకు నేను చాలా పెద్దది ఇవ్వాలనుకుంటున్నాను, నేను చాలా గొప్పది ఇవ్వాలనుకో. నువ్వు ఎందుకు చిన్న చిన్న వాటిని చూసి, అది దేవుడు నాకు ఇవ్వలేదు, అది నాకు దేవుడికి ఇవ్వలేదు కాబట్టి నేను కృంగిపోతున్నాను, కలవర పడిపోవద్దు. నీకు ఏది అవసరమో నీకంటే బాగా ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. నీ గురించి నీకంటే బాగా బాధ్యత తీసుకున్న ఆయన ఉన్నాడు. నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు. కృంగిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు కొన్ని ఇవ్వట్లేదా, కొన్ని జరగట్లేదా? అన్ని ప్రతికూలత పరిస్థితుల్లో ఉన్నావా? పెనోమిదిలో నుండి పొయ్యిలో పడినట్లు జీవితంలో పరిస్థితులు రోజు రోజుకి మరింత దిగజారిపోయినట్లు అనిపిస్తుందా? దేవుని మీద ఆనుకో. ఆయన మీద ఆనుకున్న ఆయన పిల్లలను ఆయన విడిచిపెట్టాడు కదా. నువ్వు దేవుని మీద ఆనుకుంటున్నావు. ఒక ఎమ్మెల్యే మీద ఆనుకున్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, నాకేంటి దిగులురా అంటుంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోక చక్రవర్తి, రాజ్యములను ఏలే రాజుని నమ్ముకున్నావు నువ్వు. నిన్ను విడిచిపెడతాడా దేవుడు? ఏదో కార్యం జరగలేదనో, లేదా ఏదో నీకు అనుకూలమైనవి జరగలేదనో నువ్వు బాధపడుతూ, సోలిపోతూ, కృంగిపోతూ, దిగులు పడుతూ, వేదనతో విలవిలలాడుతూ, మనశ్శాంతి లేక, మదిలో ఆ బాధలతో, జ్ఞాపకాలతో అల్లాడిపోతూ, దిగులుతో, చింతతో, విచారములతో నువ్వు ఉన్నావు. నిజమే, ఎరుగని మార్గాల్లో దేవుడు నడిపిస్తున్న మార్గాలు అర్థం కాక, అసలు ఈ దేవుని చిత్తమేనా అని తెలియక, కలవరపడిపోతూ, కృంగిపోతూ, ధైర్యాన్ని విడిచిపెట్టే దిశలో అర్థం కాక, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేక, ఏమిటయ్యా ఈ మార్గాలు నాకు అర్థం కావట్లేదని కన్నీటితో విలపిస్తున్న నీ కన్నీరు చూసిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, నేను ఎరుగని మార్గాలు నడుపుతున్న వాస్తవమే, అది నా చిత్తం. నువ్వు భయపడక ముందుకు అడుగే. ఒక్కోసారి మనం ముందుకు అడుగేయమండి, భయపడతా, ఏంది ప్రభువా, ఏంది ప్రభువా, ఎందుకు ఎటు నడిపెత్తనవయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదని ప్రార్థన చేసుకుంటా ముందుకు అడుగులు వేయలేకపోతా ఉంటాం. మీకు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని తోడుకొని మోషే వస్తున్నాడు. మోషే వస్తుంటే ఎర్ర సముద్రం ఎదురైంది. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? అవకాశం ఉంటే తీసి చదవండి. ఇంకా మొరపెట్టుము మోషే అన్నాడా? నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒక్కసారి. చాలా వింతగా అనిపించే మాట. అంతలో అప్పుడు యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? బైబిల్లో ఎక్కడ కూడా నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు అనే మాట ఇక్కడ తప్ప ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది. ఎర్ర సముద్రం ఎదురుండి ఏం చేయాలో అర్థం కాక, దేవా 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 మొరు పెడుతున్నానయ్యా, నువ్వే దిక్కయ్యా, శరణు అయ్యా అని ప్రార్థన చేస్తుంటే, ఏ మోషే నాకెందుకు మొర పెడుతున్నావు నువ్వు? సాగిపో, సాగిపోడి, ఇజ్రాయేలుకు చెప్పు సాగిపోమ్మనే. ఎందుకు ఆగావు? ఎందుకు ఆగావు? అయ్యా అయ్యా ఎరుగని మార్గాలు అయ్యా, ఓమో ఎర్ర సముద్రం నాయనో, అయ్యో అందుకే. నీకెందుకయ్యా, నువ్వు సాగిపో. సముద్రాన్ని పాయలు చేయగలిగిన నేనున్నా, నీకెందుకు? దేవుడు ఆ రోజు అలానే అనుకుని ఉంటాడు. నీకెందుకయ్యా ఎనశక్తి, నీకెందుకు బాబు? నువ్వు శత్రువుల వైపు చూడొద్దు, నువ్వు సముద్రాల వైపు చూడొద్దు, నువ్వు ఆగిపోవద్దు, సాగిపో అంతే. నీ పని ఏంటి? వెళ్ళిపో అంతే. ఈరోజు నీ లైఫ్లో కూడా నువ్వు కొన్ని ముందుకు అడుగేయలేక, స్టెప్ తీసుకోలేక, ఆ ప్రేయర్ చేస్తూ ముందుకు అడుగేయలేకపోతున్నా. దేవుడు అంటాడు, ప్రేయర్ చేసావు, విన్నా నీ ప్రార్థన, చాలు, సాగిపో, ముందుకు అడుగే అంతే. ఈరోజు కొన్ని లైఫ్లో కొన్ని అడుగులు వేయలేక, ఎరుగని మార్గాలు కదా, భయం వేస్తుంది, ఏమవుతుంది, ప్రార్థన చేసుకొని అడిగే అంతే. ప్రార్థన చేస్తూ స్టెప్ తీసుకోకుండా. చాలా మంది ఏంటంటే ప్రేయర్ చేసుకుంటారు కానీ స్టెప్ తీసుకోరు.
నేను ప్రేర్ చేస్తూనే ఉంటాను. అందుకే అలాంటి వాళ్ళకే, నాకేలా మొరపెడుతున్నావు, సాగిపో, ఎందుకు ఆగావు, ముందుకెళ్ళిపో, నువ్వు సాగిపో. దేవుడు ఆ విధంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎరుగని మార్గాల్లో నువ్వు ఆగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ప్రార్థన చేసుకుని సాగిపో. ఆగిపోవద్దు, సాగిపో. జీవం గల దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు. ఆయనే నీ పక్షాన ఉన్నాడు. కలవరపడద్దు. ఏదో మిమ్మల్ని మోటివేట్ చేయాలనో, లేకపోతే ఏదో మీకు ఉద్రేకం కలుగు చేయాలనో ఈ మాటలు చెప్పలేదు. ఇది వాస్తవమైన మాటలు. దేవుని మాట సత్యం. ఆయన మాటలో సత్యం ఉంది. ఆయన మాటలే మీకు చెప్పాం. ఏదో మోటివేషనల్ స్పీకర్స్ లాగా మీరు ఏదో చేయగలరో, మీకు ఇట్లుందని నేనేం చెప్పట్లేదు. దేవుని వాక్యంలో భక్తుల జీవితాలను ఉద్దేశించి చెప్తున్నాను. వాళ్ళ జీవితంలో కార్యం చేసిన దేవుడు మన జీవితంలో ఎందుకు చేయడు? వాళ్ళని పెట్టని దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? వాళ్ళతో ఉన్న దేవుడు మనతో ఎందుకు ఉండడు? దేవుడు మనతో ఉన్నాడని ఒక ధైర్యం మనల్ని సిగ్గుపరచదు కదా. ఆయన ఉన్నవాడు కదా. ఆ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని సాగిపోదాం. అందరూ ప్రార్థన చేసుకొని. ఎరుగని మార్గాల్లో నడిపిస్తున్నాం. నాకైతే ఏం తెలియట్లేదు. నా లైఫ్ ఏ వేలో వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. నేనైతే కంప్లీట్గా నీ చేతికి అప్పగించాను. నువ్వు ఎటు నడిపిస్తావో నాకు తెలియదయ్యా. నేనైతే సాగిపోయేంత ధైర్యం కూడా నాకు లేదు. నేను ఆగిపోయాను. ఎందుకంటే ఆ ఎర్ర సముద్ర మార్గం, ఆ సమస్య నాకు ఎంతో భయంగా కలవర పెడుతుంది. దుఃఖ సముద్రంలో మునిగిపోయానయ్యా. అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయానయ్యా. ఘోరమైన పరిస్థితుల్లో మునిగిపోయానయ్యా. నన్ను కరుణించయ్యా, నా ఎడలో కృప చూపించాయా అని అందరూ ప్రార్థన చేసుకొని నా ముందు నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతం నీవే కదయ్యా, నా విజయ సంకేతం నీవే కదయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, దయగలిగిన రాజా, మీరు మాతో కొన్ని మాటలు మాట్లాడారు. ఎరుగని మార్గాలలో మమ్మల్ని నడిపించుటకు కొన్ని కారణాలు ఉన్నాయని, మా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉందని, ఆ మార్గం మేము ఎరుగనిదే అయినా నీకు అన్నీ తెలుసని, నువ్వన్నీ ఎరిగిన వాడువని, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి అయ్యా. అయ్యా, మీరు అన్నీ ఎరిగినటువంటి దేవుడు, సర్వం ఎరిగిన స్వామివయ్యా. నీకు అసాధ్యమైనదేముంది? నిజమే, ఈరోజు ఈ ప్రార్థన కూడికలో మేమందరం పాల్గొన్నాం. మా జీవితాల్లో ఏం అర్థం కాని స్థితిలో మేము ఉన్నాం. కానీ ఒక ధైర్యం నువ్వు ఉన్నావని ఈరోజు ఈ తెల్లవారుజాము మా జీవితాలని చేతికి అప్పగిస్తున్నాం. నడిపించవా నజరేయ, మార్గం తెరవా మహోన్నతుడా, ధైర్యం చెప్పవా, కనికరించవా ప్రభువా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా? కన్నీరుతో అయ్యా బయటకు చెప్పుకోలేక నీ పిల్లలు నీ మీద ఆనుకొని ముందుకెళ్తున్నారు. మాకెవరున్నారయ్యా? నీవే కదయ్యా మా దిక్కు. తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేశాం, వాటిని క్షమించి మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా, మమ్మల్ని, మా జీవితాల్ని ఓ ఆశీర్వాదకరంగా మార్చమని ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి అయ్యా. అయ్యా, చిన్న పాప, 1.5 సంవత్సరాల పాప అల్లాడిపోతుంది అయ్యా. ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, ఇంజెక్షన్స్ చేస్తున్నారు, వేలకు వేలు కడుతున్నారు. కానీ ఆ పాపకు ఆరోగ్యం అయ్యా కలిగినట్టే కలుగుతుంది, మరలా తగ్గిపోతుంది. ఎప్పుడేమవుతుందని భయపడుతున్నారు. పాపను ముట్టండి అయ్యా. అయ్యా తండ్రి, ఆ కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఎన్నో డబ్బు వెచ్చించారు, ఆ బిడ్డకి ఏమైందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఆ పాపను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ స్వస్థపరచండి. నడినెత్తులు నరికాలు వరకు నీ రక్తాన్ని ప్రోక్షించండి. కన్నీటితో ఉన్న వారికి కన్నీరు తొడవండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. బలహీనతలో బలపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. సోలిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. కలవరపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లల పక్షాన మీరు ఉండండి అయ్యా. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె వేసి వైరస్లు, అనారోగ్య ప్రమాదాల నుండి తప్పించి క్షేమకరమైన మార్గాల్లో నడిపించమని, నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి, చేస్తున్న పని పాటలు తోడుగా ఉండమని
ప్రిపేర్ అవుతున్న వారికి జ్ఞానాలు ఇవ్వండి. వ్యాపారము జాబ్ చేస్తున్న వాళ్ళు, పొలం పనులు చేస్తున్న వాళ్ళందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీరే కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. అమ్మ, చిన్న రిక్వెస్ట్. అక్క చెప్పండి. వందనాలమ్మా.